వెలువెత్తుతున్నాయి. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఫోన్ చేసి ఈ విషయాన్ని స్వయంగా వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు సుభాని ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్యాప్తులో పలు కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇప్పటికే కావలిలో దాదాపు 100 కోట్లకు పైగా ట్రేడ్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం చేసినట్లుగా సుభానిపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదే సుభాని అతను షేర్ మార్కెట్ పెట్టాడు. మమ్మల్ని ఇట్లా చేసి కట్టించి మోసం చేసేసాడు. డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. అమౌంట్ మొత్తం 30 దాకా 31 దాకా కట్టుకున్నాడు మాపై. అది విషయం. 30 అంటే ఇంట్రెస్ట్ అన్ని వచ్చి ఉంటుంది కదా, అది ఎంత నాకు తెలీదు. మొత్తం 31 లక్ష. 31 లక్ష వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా కూడా అదే మాట చెప్పాను. ఎవరు కట్టించారండి? ఎవరు? మా అబ్బాయి నేరుగా డైరెక్ట్ గా ఎదురుగా వేసి కట్టింది. నెల్లూరు జిల్లా కావలి ముస్నూరు ఎక్కడేదో సార్లు పెట్టారు సార్ ఆఫీస్ అని, కొంచెం డబ్బులు వస్తే కట్టుకోండి అమ్మా నమ్మకంగా, మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి నమ్మిచ్చారు సార్. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు. బాగలేని వాళ్ళు కూడా, ఇప్పుడు మా ఆయన బాగలేను సార్, కిడ్నీలు పోయినాయి, ఆయనకి డయాలిసిస్ పేషెంట్. నేను ఆడో పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అవి వస్తే ఆయనకి పెట్టుకుంటుందా, కొంచెం వస్తున్నాయి నాకు. అట్లా నమ్మిచ్చారు. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని దాని మీద బతుకుతున్నారు. నా పేరు ఎస్ మల్లి, నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. ఇప్పుడు చిన్న చిన్న చీటీలు అని, చిన్న హిమ్ లాంటి మనీ సర్క్యులేషన్ కానీ, మనీ చైన్ టైప్ కానీ ఇట్లా ఇటు కూడా కట్టించుకొని కొందరు గతంలో కూడా చాలా ప్రజల్ని ముంచేశారు. అందులో పాస్టర్లు, చాలా మంది పాస్టర్లు అయితే కొందరైతే ఆత్మహత్యలు కూడా చనిపోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో మన కావల్లో ఇంకొక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఒకటి మన ముసునూరు మరిచెట్టి ప్రాంతంలో ప్రాబల్యం నడుస్తుందని తెలిసింది. రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి మనీ స్కీమ్ లో వాస్తవాలు బయటపడుతున్నాయి. తెలంగాణలో నారాయణపేట జిల్లా మక్తల్లో సుభాని బాధితులు ఉన్నారు. అక్కడ 200 కోట్లకు టోకారా పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు సుభాని ఉన్నారని తెలుస్తోంది. దర్యాప్తులో పలు కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇప్పటికే కావలిలో దాదాపుగా 100 కోట్లకు పైగా ట్రేడ్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం చేసినట్లుగా సుభానిపై ఆరోపణలు వచ్చాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, ఈ విషయానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈయన గారు మక్తల్లో కూడా చాలా మంది ప్రజల్ని అధిక వడ్డీ ఇస్తాం నెలకని చెప్పేసి 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు ఉంటుంటే చాలా మంది బీద వాళ్ళు ప్లాట్లు కుదబెట్టి, ప్లాట్లు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, భూములను కుదబెట్టి తీసుకొచ్చి డబ్బులు పెట్టారమ్మా. దాదాపు మా మక్తల్ ప్రాంతం చుట్టుముట్టు ప్రాంతంలో దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి అక్కడి నుంచి రాత్రి మకాం ఖాళీ చేశాడు. చాలా మంది ఈయన వల్ల సఫర్ అయిపోయి పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. కొంతమంది అయితే అనారోగ్యం పాలయ్యారు, దవకాల పాలయ్యారు. మాతాన చాలా మంది సుభాని అని అనుకుని కొంతమంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ పెట్టారు. ముఖ్యంగా ఈ బీద ప్రజలు ఆశపడి, ఆర్థిక స్థితిగతులు బాగైతాయేమని ఆశపడి ఒక 2-3 నెలలు ఇచ్చేది, తర్వాత ఇప్పుడు ఇష్టపడి తిప్పేది. ఈ విధంగా చాలా మంది బీద వాళ్ళు, కూలినాలు వేటోళ్ళు, ఆ చిన్న చిన్న కార్మికులు, దాంట్లో ఈ ముస్లింలు ఆ సుభాని రకల మావుడు మాకు మోసం చేస్తాడని చెప్పి చాలా మంది బ్రెడ్ అమ్ముకునే వాళ్ళు, చాయ్ పత్తి అమ్ముకునే వాళ్ళు,
చిన్న చిన్న వ్యాపారస్తులు, చాయ్ డబ్బా వాళ్ళు, ఈ చికెన్ కొట్టి అమ్ముకునే వాళ్ళు, ఇట్లా అందరు చిన్న చిన్న వ్యాపారస్తులు ఈయన కానీ నమ్మి డబ్బులు పెడితే మొత్తానికి మోసం చేసి రాత్రి వెళ్ళిపోయారు. చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా సందర్భాల్లో మేము ఎంక్వైరీ కూడా చేశాం, దొరకలేదు. ఇప్పుడే దొరికాడని తెలిసింది నెల్లూరులో. ఖచ్చితంగా దీని విషయంలో ఆయన ద్వారా మా పేద మందికి అందరికి కూడా న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదమ్మా. నేను ఖచ్చితంగా హైయర్ అథారిటీతో మాట్లాడి ఈయనగాడు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టాడో తెప్పించి ఖచ్చితంగా మా ప్రాంతంలో బీద వాళ్లకు కొంత సాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నామమ్మా. అయితే శ్రీకర్ గారు, మక్తల్లో కూడా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సుభాని అనే వ్యక్తి కనిపించాడు కాబట్టి ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కస్టడీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? వారికి సంబంధించి పోయినటువంటి బాధితుల డబ్బును ఏ విధంగా తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు? నాకు తెలిసి డిపార్ట్మెంట్ రంగంలో దిగిన తర్వాత దొరికింది కాబట్టి ఈయన డబ్బులు తీసుకుపోయి ఎట్టు పెట్టాడో ఏందో తెలుసుకొని పేద మంది అమ్మా, చాలా నిరుపేద మంది పెట్టారు వాళ్ళు. నేను నా దగ్గరికి చాలా మంది ఆ మధ్యకాలంలో వచ్చారు. నేను చూశాను కదా, అసలు నీకెక్కడ ₹1,00,000 అంటే నేను ఒకడు అంటాడు, నేను ఇల్లు అమ్మినా తొందరగా మంచిగా అవుతుందేమో, ఇంకోనికి నీకెక్కడ అంటే ఫ్లాట్ అమ్మినా, కొంతమంది బంగారం అమ్మినామనా అని చెప్పి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టారు. మరి ఇంత అసలు హృదయ విధానకరమమ్మా, చాలా బాధతో కూడుకున్న అంశం ఇది. ఇప్పుడు వాళ్ళు నాకు ఉదయించి ఫోన్లు చేస్తా ఉన్నారు కాన్స్టిట్యూన్సీ నుంచి, అలా దొరికినట్టుగా ఎమ్మెల్యే గారు మీకు ఖచ్చితంగా మాకు సహకారం చేయించానని చెప్తే నేను ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. నేను ఖచ్చితంగా మా ప్రాంతంలో కూడా ఇంత ఇబ్బంది ఉంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళని ఖచ్చితంగా కాపాడాలని చెప్పాను. ఖచ్చితంగా స్పందించారమ్మా. నేను హైయర్ అథారిటీ కూడా చెప్పి కంపల్సరీ మా దగ్గర ఉన్న పేద మందికి సంబంధించిన అన్ని విషయాల్లో డిస్కస్ చేపించి వాళ్ళకు న్యాయం జరిగిన చూడాలమ్మా, చూస్తామమ్మా. శ్రీహరి గారు, ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే మీ నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది సుభాని బాధితులు ఉన్నారు, వారికి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు, ఎంత మేర నష్టపోయారని అంచనా వేయచ్చు? చాలా మంది బాధితులు ఉన్నారు. దాదాపు 100 కోట్లకు పైబడే బాధితులు ఉన్నారని తెలిసిందమ్మా. దగ్గర వందల సంఖ్యలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ బాధితులంతా కూడా 80%, 90%, 80% మంది పేదోళ్ళమ్మా. అసలు మీరు కన్నా వెళ్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు సుభాని దొరికిందంటే మళ్ళీ వాళ్ళ జీవితంలో కొంత ఆశ చిగురించింది. మాకు కొంత డబ్బులు మాకు సహకారం అయితే, మా డబ్బులు మాకు వస్తే చాలనే వాళ్ళ సంఖ్య చాలా ఉంది తల్లి. ఖచ్చితంగా పేద మందే, ప్యూర్లీ పేద మంది ఎక్కువ మొత్తంలో. కొంత ఆర్థిక స్థితిగతులు బాగైతే అంటే వాళ్ళందరూ ఆశపడి అన్ని తెచ్చారమ్మా. అందరూ కూడా చూస్తే చిన్న వ్యాపారస్తులే, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, మనం కూలినాలు పోయేవాళ్ళు, మేస్త్రి పని పోయేవాళ్ళు, ఈ ముస్లింలు అయితే బ్రెడ్ అమ్ముకునే వాళ్ళు, ఆ చాయ్ పత్తా అమ్ముకునే వాళ్ళు, చాయ్ అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అమ్మా ఆశపడి ₹4 వస్తాయని ఆశకు పెట్టారు. ఇంకా సుభాని దొరికాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని కంపల్సరీ హైయర్ అథారిటీకి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళైనా సరే ఆయన డబ్బులు పెట్టాడో తెప్పించి బీద వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేద్దామమ్మా. అయితే శ్రీహరి గారు, మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఈ బాధ్యతను మీరు చాలా పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారన్న ఆశలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. రైట్, ఇక నెల్లూరు జిల్లా కావలి మనీ స్కీమ్ లో వాస్తవాలు బయటపడుతున్నాయి. తెలంగాణలో నారాయణపేట జిల్లా మక్తల్లో సుభాని బాధితులు ఉన్నారు. అక్కడ 200 కోట్లకు పైగా టోకారా పెట్టారనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఫోన్ చేసి స్వయంగా ఈ విషయాన్ని వివరించడంతో బాధితులకు న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు సుభాని కూడా ఉన్నారు. దర్యాప్తులో పలు కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుండి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి.
జమీమా తీగలాగితే డొంక కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి సంబంధించి కావలి పట్టణంలో మనీ స్కామ్ భాగోతం రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి ఇప్పటికే సుభానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ యొక్క మనీ స్కామ్ సంబంధించినటువంటి ఈ యొక్క ట్రేడ్ మార్కింగ్ సంబంధించినటువంటి దాదాపు 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క భాగోతం దాదాపు లక్షల రూపాయల వరకు, కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడంతో ఒక్కసారిగా కూడా దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రస్తుతం ఈ యొక్క కావలికి సంబంధించినటువంటి సుదూర ప్రాంతాలంతా కూడా అక్కడికి ఈ యొక్క ఏజెంట్ల ద్వారా ఈ యొక్క 150 కోట్ల రూపాయల వరకు కూడా ప్రస్తుతం ఈ యొక్క మనీ స్కామ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ప్రత్యేకించి కూడా అక్కడ ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే దుక్కుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయడంతో ఆయన వెంటనే కూడా అలర్ట్ అయ్యారు. పోలీసుల కన్నా ముందు అలర్ట్ అయినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి పూర్వపరాలన్నింటినీ కూడా ఆయన తెలుసుకున్నారు. ఆయన ఆఫీస్కి, ఆయన ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ యొక్క ఆఫీస్ ఉండడం, దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఆయన ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులకు కూడా ఆయనకి పూర్తి స్థాయిలో కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. పోలీసులు పూర్తి రంగప్రవేశం చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే మనీ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం ముసునూరులో జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ తలుపులు వేసినటువంటి, తాళాలు వేసినటువంటి ఆ బిల్డింగ్ అంతా కూడా వాళ్ళు పోలీసు అదుపులో తీసుకున్నారు. ఎంఆర్ఓ మరి అదేవిధంగా కొంతమంది అధికారులు, పోలీసు సంబంధించినటువంటి డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఆ యొక్క బిల్డింగ్ని పూర్తి తాళాలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనీ స్కామ్ భాగోతం ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావలి నియోజకవర్గమే కాదు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడ 200 కోట్ల రూపాయల మనీ స్కామ్ ఇదే సుభాని ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఈ యొక్క సుభాని ఆ ప్రాంతంలో కూడా ఇలాగే మనీ స్కామ్ సంబంధించి ట్రేడ్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క లావాదేవీలను ప్రజలను అంతా కూడా మభ్యపెట్టి ఈరోజు ఒక్కొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాడు. దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇతని మీద అనేక కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పూణేకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ట్రేడ్ మార్కెట్ను అతను ఉపయోగించుకున్నారు. అనేక మంది వద్ద ఈ యొక్క డబ్బులు కట్టించుకొని ఇక్కడ ఈ యొక్క మనీ స్కామ్ ఎందుకు చెప్తున్నామంటే దాదాపు 15-20 ఏళ్ల క్రితం జరిగినటువంటి మనీ స్కామ్ వ్యవహారం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి నియోజకవర్గం బెట్రగుంటలో జరిగింది. మనీ స్కామ్ వ్యవహారంలో దాదాపు వందలాది ఫారెస్టులు ఈ యొక్క మనీ స్కామ్ని, వేలాది మంది ఫారెస్టులు ఎవరైతే ఫాస్టర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఈ మనీ స్కామ్ జరిగింది. అయితే ప్రస్తుతం మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డికి కాల్ చేసి మా ప్రాంత ప్రజలు కూడా చాలా మంది మోసపోయారు, మీరు పూర్తి స్థాయిలో మాకు సహకరించండి, ఇప్పటి వరకు అతని మీద తీసుకున్న యాక్షన్కి నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, మాకు సంబంధించినటువంటి అమౌంట్ అన్నింటిని కూడా కొంత కలెక్ట్ చేసే విధంగా కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మక్తల్ ఎమ్మెల్యే కోరడం జరిగింది. దీని మీద దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదేశించి ఇటు కావలిలో జరిగినటువంటి మనీ స్కామ్ అయ్యుండొచ్చు, మక్తల్లో జరిగినటువంటి మనీ స్కామ్ అయ్యుండొచ్చు, ఈ రెండింటి వ్యవహారాలని పూర్తి స్థాయిలో ఆ డబ్బు అంతా ఎక్కడ డంప్ చేశారు, ఎవరి వద్ద ఉందనే దాని మీద పూర్తిగా ఒక కంక్లూజన్ రామని చెప్పి పోలీసుల వద్ద అయితే ఇన్ఫర్మేషన్ తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. జమీమా.